అందరికీ నమస్కారం. చాలా రోజులు అవుతుంది వీడియో చేసి. చాలా మంది నాకు లైవ్ లోను అలాగే మెసేజ్లోను నా వీడియోలో చాలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకుంటున్నారు. సో మీ పర్సనల్ ఫీలింగ్స్ నీ వైఫ్కి కానీ నీకు ఇష్టమైన అమ్మాయి దగ్గర షేర్ చేసుకో. పబ్లిక్ షోలో మీరు నా లైవ్లోకి వచ్చి కానీ నా వీడియోలో నా మెసేజ్లో మీ పర్సనల్ లైఫ్ని నాకు షేర్ చేయొద్దు దయచేసి, ఓకేనా? దీన్ని మీకు చాలా ఓపికగా చెప్తున్నాను. నేను చాలా వల్గర్గా మీరు మెసేజ్ చేయడం జరుగుతుంది. నా ఒక పెళ్ళైన ఆడదానికి తెలియని ఏముంటాయిరా? నా ముగ్గురు దగ్గర లేని మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి? నా ముగ్గురు దగ్గర లేనివి మీ దగ్గర ఏమున్నాయి అంత స్పెషల్గా? నీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర లేనివి అంత స్పెషల్గా నా దగ్గర ఏమున్నాయి? ఒక పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఒక ఆడదాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు నీ ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉంటారు కదా, లేకుండా అయితే అనాథవైతే కావు కదా. నువ్వు ఒక అనాథమైన ఒక అమ్మ కడుపు నుంచి అయితే వచ్చి ఉండవు కదా. నేను సరిగ్గా బూతులు వాడటం మానేశాను నేను మధ్య, ఓకేనా? ఒరే నా గురించి మీరు మెసేజ్లు కామెంట్లు చేసేటప్పుడు నేను నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఒకవేళ ఫోకస్ పెడితే నీ కుటుంబాన్ని అంతా నేను రోడ్డు మీదకి లాగవలసి వస్తుంది. అవసరమా? నేను ఏ ఆడదాన్ని తిట్టదలుచుకోవాలా నేను? కానీ మీరు చేసే తప్పుడు కామెంట్ల వల్ల మీ అమ్మ నేను తిట్టవలసి వస్తుంది. సో నేను దానివల్ల కూడా బాధపడుతున్నాను. నేను కూడా ఒక బిడ్డకు తల్లిని. నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా? చూసిన ప్రతిదాన్ని కామంతో చూడొద్దు, అర్థమైందా? నువ్వు ఎబిసారి చేయడానికి ఎబిసారి దగ్గరికి వెళ్ళినా దాన్ని మనసుతో చూడు, నీకు అమ్మలా కనిపిస్తుంది, అర్థమైందా? కామంతో చూసేవనుకో నీ అమ్మ కూడా నీకు పక్కలో కొడుకునే ఎబిసారిలోనే కనిపిస్తుంది. ఎవరినైనా చూసేటప్పుడు మనసుతో చూడండి, కామంతో చూడొద్దు ఆడదాన్ని, ఓకేనా? ఆడదేమో బొమ్మేమో కాదు మీకు నచ్చినట్టు ఉండడానికి, మీరు నచ్చిన కామెంట్లని యాక్సెప్ట్ చేయడానికి, ఇష్టమైతే ఉంచుకోవడానికి, కష్టమైతే పంపించేయడానికి, లేకపోతే చంపేయడానికి. ఆడవాళ్ళేమో ఎమోషనల్గా ఏమి పనికిరాని వాళ్ళు ఏం కాదు, మీకంటే ఏమి తక్కువేమి కాదు ఆడవాళ్ళు, అర్థమవుతుందా? గుర్తుంచుకోండి. కామెంట్లు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్లు చేయండి. చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఎగేసుకుంటూ వచ్చి కామెంట్లు పెడితే కోసి కారం పెడతా నా కొడకల్లారా. మీరు నాకు సోషల్ మీడియాలో కాబట్టే మీరు బ్రతికిపోతున్నారా? రియల్గా నా ముందుకొచ్చి ఎవడైనా నా ముందుకొచ్చి ఒక కామెంట్ కుయ్యండి, మీకు చెప్తాను నేను ఎలా చేయాలో, నేను అలా చేస్తాను. నేను మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు ఎంతో టైం పట్టదు నాకు, కానీ ఎవరు నా వల్ల బాధపడకూడదని మాత్రమే నేను ఆలోచిస్తాను. కానీ నన్ను బాధ పెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏ నా కొడుకైనా గుర్తు పెట్టుకోండి. నేను నీ అమ్మని తిడుతున్నాను అంటే 100% నిన్ను సరిగ్గా పెంచలేదు కాబట్టే నేను నీ అమ్మని తిడుతున్నా. పుట్టినప్పుడు మగపిల్లలకి నేర్పించండి ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళని గౌరవించమని, కనేసి అలా వదిలేయకండి.